ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. బాబు గారు రాగానే అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుసు ప్లే కార్డ్స్ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళా అకౌంట్లో నెలకు 1,500 రూపాయలు జమ. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం. ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు సాయం. 20 లక్షల మంది యువతకు ఉపాధి, నెలకు 3,000 నిరుద్యోగ భృతితో భరోసా. ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ గట్టిగా కూర్చుని మీ చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. మహిళల పవర్ ఏంటో చూపించండి గట్టిగా. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు, హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు. మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. గూడూరు మహిళా లోకం తరపున జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇప్పటికీ ఎలా అయితే ఆయన యాక్టివ్ గా 18 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఒక యువకుల్లా పనిచేస్తున్నారు, అదే ఉత్సాహంతో మరిన్ని సంవత్సరాలు మనందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజాసేవలో చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గూడూరు మహిళల తరపున అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజల తరపున కోరుకొంచున్నాము. మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి గ్రాండ్ వెల్కమ్. ఉచిత బస్సు ప్రయాణం,
సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి పెన్షన్ ఎంత చెప్తున్నారమ్మా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ ఎంత? ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయల సాయం. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతకి ఎంత ఇస్తున్నారు? 20 లక్షల మంది 18 యువతకు సంవత్సరాలు దాటిన ఉపాధి, ప్రతి యువతకి నెలకు 3,000 తన నిరుద్యోగ కన్న బిడ్డలాగా భృతితో భావించి భరోసా. ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలాగే ప్రతి ఏటా పెరిగిన రైతుకు గ్యాస్ 20,000 ఆర్థిక సిలిండర్లకి సాయం. మనము ఇబ్బంది పడుతున్నామని చెప్పి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు? 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. అలాగే మహిళలకి రాష్ట్రమంతా పర్యటించడానికి ఉచిత బస్సు ప్రయాణం. మేల్కొనేలా చేసింది. మహిళలందరూ మా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రమంతా ప్రయాణించడానికి ఉచిత బస్సు సర్వీస్. ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం అలాగే గర్జిస్తున్నారు. తాము గత అలాగే మన ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా కూడా అంతమందికి ఎంత ఇవ్వబోతున్నారమ్మా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకి 15,000, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అలాగే రైతు బంధు కింద రైతన్నలకు సంవత్సరానికి అర్హులైన ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలాగే నిరుద్యోగులకి యువగళం రైతులందరికీ నిరుద్యోగ భృతి కింద ఎంత ఇవ్వబోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి 3,000 రూపాయలు. మహిళలందరూ నాకు టీడీపీ హయాంలో కిట్కో ఇల్లు శాంక్షన్ అయింది సార్. కానీ ఈ 5 ఏళ్లలో ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ మహిళా లోకం ప్రపంచనముగా ఉంది. ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మహిళలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మహిళలను బయటకు వచ్చి వంటింటి కుందేళ్లాగా లేకుండా బయటకు వచ్చి ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారే. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలకు ఎంతో ఇష్టం.
మహిళలకు పొదుపును పరిచయం చేసి వాళ్ళు బయటకు వెళ్లి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలను అన్ని చేసుకుంటూ ఉండే విధంగా ఉత్తేజపరిచిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళా కోటాలో మహిళలకి ముందుగా ఎక్కువ సీట్లను కేటాయించిన వ్యక్తి కూడా మన చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మన నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే లక్ష్మీప్రియ గారు, ఇక్కడ సులూరుపేట నియోజకవర్గం వచ్చి విజయశ్రీ గారు అందరికీ మహిళలకి ఎక్కువ సీట్లను కేటాయించి మహిళలను ముందంజలో ఉండే విధంగా ఉత్తేజపరిచేటటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గూడూరులో మన సునీల్ అన్న ఇక్కడ మనకు పిలిస్తే పలికే వ్యక్తి. అలాగే ఈ 5 ఏళ్లలో ఎవరు కూడా మన ఇళ్లకొచ్చి ఎవరు ఎక్కడ అని పరిచయం ఎవరు అడిగినటువంటి దాఖలాలు లేవు. మన సునీల్ అన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి అందరి ఆదరణ కోరినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. కాబట్టి ఇక్కడ నుంచి మన సునీల్ అన్నని అక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు సెలవు తీసుకుంటున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి గుండాలి భారతమ్మ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మరియు ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే మహనీయుడు, విజనున్న నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. మనందరము ముక్త కంఠంతో ఆయనకి శుభాకాంక్షలు తెలపాలి. ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో తెలుసు. ఈ రోజు ఈ దుష్ట పరిపాలనని మనం అంతమొందించడానికి మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి, ఈ చీకటపడ్డ ఈ రాష్ట్రానికి వెలుగు రావాలి అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి. అదే విధంగా మన నియోజకవర్గానికి మన బిడ్డ మన సునీల్ అన్నకి మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదే విధంగా మన బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి కూడా కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై సైకిల్, జై చంద్రబాబు నాయుడు, జై సునీల్ అన్న. పురుషోత్తమ రెడ్డి బీజేపీ గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గూడూరులో నేను మన గూడూరు మహిళల మధ్యలో పుట్టినరోజు పండుగ జరుపుకోవాలని ఈ రోజు రావటం మనందర గూడూరు కాన్స్టిట్యున్సీ అదృష్టం అని చెప్పి కోరుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మన సునీల్ అన్న మీద అభిమానంతో గూడూరులో పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ దిక్కు మీదకి రాగానే అందరం ఒక్కసారి లేచి నిలబడి ప్లకార్డ్స్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని దద్దరల్లే విధంగా మీరందరూ మహిళలందరూ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా 2 నిమిషాలు అని చెప్పాడు కిరణ్ అన్న. సోదరులారా, ఈరోజు సోదరిమణులారా, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, అదేవిధంగా లిక్కర్, అదేవిధంగా డ్రగ్స్, ఈ విధంగా ఎక్కడ పట్టినా ల్యాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు అయిపోయి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాడు మనందరికీ, నేను నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలకి నేను లిక్కర్, మద్యం పూర్తిగా నిషేధించకపోతే నేను ఎలక్షన్లకే రానన్నాడు. ఈ రోజు వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చితే
లిక్కర్ మాఫీ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి రాండి, మీరు రాండి అని చెప్పి అడగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ తీగల చంద్రశేఖర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని త్యాగాలు చేసి మరి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమయంలో మన ముందుకు వచ్చారు. ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. మనకి ప్రధానంగా 3 శక్తులు ఉన్నాయి. మన నరేంద్ర మోడీ గారు రామభక్తి, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క మారుతి శక్తి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కృష్ణయుక్తి, ఈ 3 కలిసి రానున్న ఎన్నికల్లో మనల్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించేదానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కలిసి ప్రచారం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మన బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యేగా మన పాసం సునీల్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని కమలం గుర్తు మీద, అలాగే సునీల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. గూడూరు పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు మన మహిళలందరి తరపున మనం ఈరోజు ఆయనకి తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన 74వ జన్మదిన వేడుకలు మన గూడూరు నియోజకవర్గ మహిళలందరి ముందు జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా చాలా సంతోషంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా ఆనాడు మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి, మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందాలి, అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటది అని ఆలోచించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహిళలను ముందుకు నడిపినటువంటి మహిళా సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఒక్క అవకాశం అనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకొని మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. రండి, కదిలి రండి, తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. చంద్రబాబు నాయుడు గారికి నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. సుస్వాగతం. చంద్రబాబు ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు,
ఉంది. ఆవేదన ఉండదండి. పాదించగరే పటిదారికి దీపముని వై రాష్ట్రమునే నగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది అందరికీ నమస్కారం. అందరం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అందరినీ కోరుతున్నాను. మా అదృష్టం ఈరోజు బాబు గారి జన్మదినోత్సవం మా గూడూరులో జరుపుకోవడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు బాబు గారు గూడూరుకు రావడం నిజంగా మన అదృష్టం అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని చమరగీతం పాడాలంటే ఖచ్చితంగా మా బాబు గారు మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి మీరే దిక్కు బాబు గారు. మీకోసం కాదు, మా కోసం, మా భావి తరాల బిడ్డల కోసం మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా సార్ మేము గూడూరులో ఒక చిన్న ఇష్యూ సార్, చాలా పెద్ద ఇష్యూ సార్. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను సార్. మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు సార్. మేము కోరుకుంటున్నాం మమ్మల్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా పెద్ద ఆయన్ని ఈరోజు ఆస్వాదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాదరావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పూజనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు అభివృద్ధి ప్రదాత
గత 40 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ప్రజల మన్నన పొందిన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నా కుటుంబం తరపున, బీజేపీ తరపున, ప్రతి ఒక్కరి తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంలో నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఇక్కడ చేసుకోవడం అన్నది, వారి జన్మదినం ఇక్కడ చేసుకోవడం అన్నది కూడా మనకెంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే చేదు తర్వాత తీపి విలువ తెలుస్తుంది. గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో విశ్వాసంగా ఆయన దగ్గర ఉంటే చివరకు మొండి చెయ్య చూపించాడు. వారు ప్రతిసారి కూడా మాట తప్పునని చెప్పిన తర్వాత, నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన తర్వాత, దీక్షలు చేసిన తర్వాత నాకు మొండి చెయ్య చూపించిన మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ చివరికి ఎలా తయారైందంటే ఒక డ్రామా ట్రూప్ కంపెనీ లాగా, ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా అవినీతితో ఎలా తయారైందంటే మా లాంటి వాళ్ళు ఉక్కిరి విక్రైపోయాం. గత 5 సంవత్సరాలుగా వారు ఒకసారి అవినీతిపరుడుగా జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించారు. రండి మీరే మా తిరుపతి ఎంపీ అని చెప్పిన తర్వాత కేవలం ఒక దళితుడు నాయకుడు ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు అని అసూయతో వారు ఆ విధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి, ఆ తర్వాత కూడా నేను ఎంతో చక్కటి అభివృద్ధి చూపిస్తే ఎమ్మెల్యేగా మరలా నన్ను అవమాన పెట్టడానికి ఏ మాత్రం కూడా మానవత్వం లేకోకుండా మాట తప్పిన వ్యక్తి వారట. నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారట. ఏమయ్యా, నేను ఐఏఎస్ లో చూడని పోస్టా? నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ప్రజల్లో ఉండడానికి ఎంపీ ఎమ్మెల్యే తప్ప కాదని చెప్పి గుర్తు చేసినప్పుడు కూడా ఎవ్వరు ఇంకొకరు ఉండకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి ఆ డ్రామా ట్రూపులో. వారే కథానాయకుడు, వారే డైరెక్టర్, వారే నిర్మాత, అందరూ ఆయనే. లేదా ఆయనకు తొత్తులు ఉన్నారు చూడండి, 4, 5. అది ఏమి రాజ్యం అంటే అడుగుతున్నా. అందులో ప్రజాస్వామ్యం ఉందో? చివరికి ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో నేను గత 50 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాను. మొదట్లో ఐఏఎస్, తర్వాత ఎంపీగా, ఓడిపోయిన ఎంపీగా, తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నంత అవినీతి, అహంకారం, దురహంకారం, అప్రజాస్వామ్యం నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ చూడలా. బాబు గారు వీరొక్కరే ఆయనకు పాఠం చెప్పగలడు. ఈయనొక్కరే అనుభవంతుడు, అభివృద్ధి ప్రదాత, సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా తీసుకువెళ్ళగలిగిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా మన కొరకు, మన భావి తరాల కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ మహానుభావుడిని తప్పనిసరిగా మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే చివరికి ఎంత నియంత్రిత పాలన వచ్చి అహంకారంతో అధికారం ఒక్కసారి కావాలని చెప్పిన తర్వాత, అందులోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం అయ్యా? ఓ జగన్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి చెల్లకూరులో ఉన్న సిలిక ఒక్కొక్క గ్రామాన్ని నువ్వు శ్మశాన వాటిగా చేస్తున్నావయ్యా. ఎవడు తాతగాడి సొమ్ము అయ్యా అది? ఓ జగన్, ఎవడు తాతగాడి సొమ్ము? అలాగే స్వర్ణముఖి నది నీ ఇష్టం వచ్చినట్టు నీ అవినీతి కొరకు తాగునీరు, సాగునీరు కూడా లేకుండా చేసావయ్యా. అది ఏమి రాజకీయ నీతి? చివరికి మేమంతా కష్టపడి ఆ పార్టీని ఆ విధంగా తీసుకొస్తే నువ్వు తప్ప వేరెవరూ లేరా? ఆఖరికి నీ కొరకు పాదయాత్ర చేసిన నీ చెల్లికి కూడా ఒక పదవి వీడాక మనసు రాలేదయ్యా. ఏమయ్యా జగన్, ఏమయ్యా? 3000 కిలోమీటర్లు తిరిగిన ఆవిడికి కూడా మొండి చేయి చూపించావు. ఆ తర్వాత నీ తల్లి దీక్షలు చేసి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఈ విధంగా మీ కృషి చేస్తే తల్లికి కూడా
ఏమాత్రం గౌరవించుకోకుండా ఆ పార్టీ నుంచి ఆ ప్రెసిడెంట్ పదవి కూడా తీసేసావంటే అది ఎంత అరాచకమయ్యా, ఎంత దౌర్జన్యమయ్యా, ఎంత నియంత్రణమయ్యా. కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక అనుభవంతుడిగా, ప్రజాస్వామ్యం కొరకు వచ్చిన వ్యక్తిగా, సమాజంలో సామాజిక న్యాయం కోరిన వ్యక్తిగా, సమానత్వం కోరిన వ్యక్తిగా ఒక్కొక్కరికి చేతులు జోడించి కోరుతున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి దయచేసి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ మా అందరికి కూడా ప్రజాస్వామ్యం అందచేయవలసిందిగా చేతులు జోడించి కోరుతూ సెలవు తీసుకుంటుంది. మైక్ ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మా పిల్లల జోష్ చూస్తున్నాను. అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో చాలా సార్లు మీతో మాట్లాడాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి. మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను. నేను రాజకీయాల్లో 45 ఏళ్లు ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా, అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి. నేను ఏం చేయబోతున్నానో ఒక్కసారి మీకు చెప్పాలి. ఏం చేశానో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. తెలుగు జాతిలో మీరు ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. 14 సంవత్సరాలు, అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, 14-19 నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, 2 కలుపుకుంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను. ఈ గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. మళ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే 2 రాష్ట్రాలు కలవు. ఈ రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. అది మీరిచ్చిన నాకు గౌరవం అని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులుంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ
సిలికాన్ ఉంది, ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికా ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాత్రింబగుళ్ళు ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రింబగుళ్ళు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసురులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది, దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలను చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఆడపిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాలు గాని వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం. అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటే, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న, ఆడబిడ్డలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. జే గన్ రెడ్డి పేరు పెడదామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జే గన్ రెడ్డి, మోసపు రెడ్డి. అందరినీ మోసం చేసి అతనొక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతిని చూపించిన అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా అయింది, భూముల మీద కూడా ఆయనదే పెత్తనం. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అది నా బాధ, ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా జీవిత ఆశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవిత ఆశయం. అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు. మాటల్లో కాదు, చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో. అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది. ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది. కానీ సమస్య, సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు. నేను అది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవాలను తేవడం, జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం,
20% పైనుండే వాళ్ళు కింద నుండే 20% పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి, 20-30 సంవత్సరాలకు ముందు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని? మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు. అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు. రెండోది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికి పరిమితం కాకూడదు. వేదిక పైన కూడా మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ల కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది. అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష. తొందరలో వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి 8% రిజర్వేషన్లు సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. నేను ఒకసారి అడుగుతున్నా, నేను డాక్రా సంఘాలు పెట్టక మనుపు ఏమమ్మా మీరు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన ఆధారపడేవాళ్లు, తల్లి తండ్రి ఆలోచించేవాళ్లు. ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజులు అవి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం. భర్తలు చెప్పేవాళ్లు, నీకేమీ తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్లు మీ భర్తలు చెప్పేవాళ్లు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అమ్మా నీకేం తెలియదులే, నువ్వు నా కొడుకుని చూసుకో, నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, 50% జనాభాలో ఆడబిడ్డలున్నారు. మీరు పని చేయకపోతే, మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఏదో మీ చంద్రన్ ఉన్నాడు, మీకేదో చెప్తున్నాడు, మీరు కూడా సంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు, ఏమొస్తుందని చెప్పారు. కానీ నేను ఒకే మాట ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ముందుకు దూసుకుపోమని. మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ, అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే. అవునా కాదా? పొదుపు ఉద్యమం నేర్పించారు. రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. అది కార్పస్ తయారు చేశాం. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలిచ్చి, మీకందరికీ లోన్స్ ఇప్పించి, మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా, మీ పెత్తనం ఉండేడుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి 1-2 కాదు.
నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను. అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని, మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని. తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక పని చేశాను. ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు, సార్ మీరంతా 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, రెండూ కలిపితే 60% ఆడబిడ్డలే వస్తారు, మేము 40% కుదించిపోతున్నాం, ఏమంటారంటే నేను ఒక మాట చెప్పాను, అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు, మీరే పెత్తనం చేశారు, కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలకు వదిలిపెడదాం, ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి 33% ఉద్యోగాల్లో 33% కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టానా లేదా? అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లి ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు. నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్, మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర పరిస్థితికి వచ్చారు. మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతూ ఉంటే ఒక మాట్లాడుతున్నా, భార్య భర్త వస్తారు, ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే 50,000 వస్తుందంటాడు, ఏమో నీకెంత వస్తుందంటే 5,000 వస్తుంది సార్ అంటారు. అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూశారు. వంట చేయాలంటే పెద్ద సమస్య. ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయట వస్తే ఎక్కడ చూసినా చెమట వచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపులోకి ఈ యొక్క పొగబోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి. నేను ఒకటే మా తల్లిని చూసా, ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా. నా తల్లి మారిగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని ఇప్పుడుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన మరుగుదొడ్డు ఉండేది కాదు. మరుగుదొడ్డు లేకుండా తెల్లవారుతో 6 గంటల లోపల మగవాళ్లు లేసే లోపల రోడ్డు పక్కనో పొలాల పక్కనో మీరంతా మరుగుదొడ్డుకి పోయేవారు. అది చూసిన తర్వాత బాధపడి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి ఒక్కటి నేను శ్రద్ధ పెట్టాను. కడాన పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో, కాస్మాటిక్స్ అయితే కాలేజీలో పోయినప్పుడు మగ పిల్లల కంటే 4 రెట్లు ఆడబిడ్డలకి ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడేవంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ధ ఆడబిడ్డల మీద. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, సమాజంలో మగ ఆడ అని తేడా లేదు. ఇంకొక మాట చెప్పాలంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అవునా కాదా? అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆడబిడ్డలు. అవునా కాదా అని అడుగుతున్నా.
ఒకప్పుడు మగవాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు. చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలి, అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా, మిగల పెడతావా, అప్పు తేవాలనా అని ఆలోచించిన రోజులు. దానికి తోడుగా నేను 2 పాడావులు పట్టిస్తే 15,000కు ఒక 10,000 5,000 వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు. ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు. అందుకే నాకు అన్ని ఆలోచనలున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు. ఇంట్లో అందరిని కూర్చోబెట్టి లెక్కలు చెప్తారు. తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికి వేస్తారు. నాకు ఒక నమ్మకం ఉంది, ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి. ఎమ్మెల్యేలుగా 29కంతా వస్తాయి. అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక, అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి. అప్పుడైతే ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి. అది చేసే పార్టీ ఎన్డీఏ. ఆ ఎన్డీఏలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ. అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు. ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు వచ్చింది మీ అందరికీ. అయితే నేను ఆలోచించిన ఆలోచన, ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి. అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలను ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో వస్తున్నా. మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 4 కార్యక్రమాలు తీసుకున్నాం. మొట్టమొదటిది 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 54,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది మీరు చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున, ఒక బిడ్డ ఉంటే 15,000 తల్లికి వందనం, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, కొంతమందికి 5 మంది పిల్లలున్నా 5 మందికి 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. చదువు అనేది చాలా ముఖ్యం. ఆడబిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడబిడ్డలు ఎప్పుడు తల్లికి వందనం అన్నాను. జన్మనిచ్చేది తల్లి. అలాంటి జన్మనిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి. పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి. అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడోది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను. దాన్ని ఆ దీపం ఆరిపేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏ బాధ లేదు. దర్జాగా బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి.
ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి. దర్జాగా ముందుకెళ్ళండి. పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్ళీ రండి. తిరుపతి పోవాలని చదువుకొని మళ్ళీ రండి. ఆ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు బాదుడి కింద దోచేస్తాడు, 1000 రూపాయలు సొంతానికి లాగేస్తాడు. అవునా కాదా ఆలోచించండి. అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు, పెన్షన్ అంటాడు. అవన్నీ కొత్త కాదు. నేనే 200 రూపాయలు ఉంటే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నోరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా అబద్దాలే, పొట్ట నిండా అబద్దాలే. మీరు చూడండి నేనేం చేశానంటున్నాడు. నేను డాక్రా సంఘాలు పెట్టా. ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కాదు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక 10 చెప్పాను. ఇది నా అచీవ్మెంట్. జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావు? 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు దోచుకున్నావు. కరెంటు రేటు పెరిగిందా లేదమ్మా మీకు? అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని ప్రీమైపోయినాయా లేదా? మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పు నువ్వు. మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, బటన్ బొక్కావు కూడా. బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు? బటన్ నొక్కి నువ్వు బొక్కిందెంత, దోచుకున్నదెంత, దొబ్బేసిందెంతో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇక్కడే సిలికా మొత్తం పోయింది. స్వర్ణముఖిలో ఉండే ఇసుక మొత్తం పోయింది. ఆనకొండల మారిగా తయారై ఒక్కొక్కడు కొండలే మాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూస్తే వాతావరణాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మీ పిల్లల కోసం, భావితరాల కోసం ఉండవలసినటువంటి భూగర్భ ఖనిజ సంపద కూడా దోచేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు, ఎక్కడ చూసినా కుంభకోణమే. ఏ స్కీమ్ కూడా కుంభకోణం లేకుండా స్కీమే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలందరికీ ఓటు హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది. టిట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 1 సెంట్ ఇచ్చాడు. అగ్గిపెట్టి లాంటి ఇళ్లు తయారు చేశాడు. ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు. అలాంటి ఇండ్లు కూడా ఇప్పుడేదో నేను ఊళ్ళు కట్టానన్నాడు. నువ్వు కట్టింది ఊళ్ళు కాదు, గూళ్ళు కట్టావు. పిచ్చుక గూళ్ళు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇల్లు కట్టాడమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కట్టా పేదవాళ్ళ కోసం వెడల్పైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీరు, కరెంటు, అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్నీ కట్టి మీ ఇల్లు యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను, అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే. అదే సమయంలో 2 సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్లు కట్టించే బాధ్యత 5 సంవత్సరాల్లో అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కూడా చేస్తాం. ఇదే కాదు, ఈరోజు ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరందరూ బతికేది మీ పిల్లల కోసం బతుకుతారు. మీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు. మీరు కూలి పని చేస్తారు.
మళ్ళీ మీ పిల్లలు కూలి పనే చేయాలని కోరుకుంటారని అడుగుతున్నా. మీరు కోరుకునేది మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. పెద్దయినాక మిమ్మల్ని చూడాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందమ్మా అని అడుగుతున్నా. మీ అబ్బాయికి వచ్చిందా అని అడుగుతున్నా, లేకపోతే మీ మనవడికి వచ్చిందా అని అడుగుతున్నా, ఒక్కరికి వచ్చిందా అని అడుగుతున్నా. అంటే డిఎస్సి పెడతానని దగా చేశాడు. నేను 11 డిఎస్సీలు పెట్టాం తెలుగుదేశం పార్టీ హయాంలో. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ పెట్టి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, డిఎస్సి మెగా డిఎస్సి నేను ముఖ్యమంత్రిని వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పెట్టుబడులు తెస్తాం, ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. చదువుకున్న పిల్లలు మీరు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. చేసి వర్క్ ఫ్రం హోమ్ కూడా ప్రోత్సహిస్తా. మీ ఇంటి దగ్గర కూర్చోండి. మీరు అమెరికాలో ఉండే కంపెనీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది. మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోకర్లా గూడూరులోనే చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది. మేము చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే ఇవి చేస్తూ అన్నదాతను ఆదుకుంటాం. ఇక్కడే ఆడబిడ్డలు కూడా రైతు ఆడబిడ్డలున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, కౌలు రైతులున్నారు. అందుకే కౌలు రైతులను ఆదుకుంటాం, రైతు కూలీలను ఆదుకుంటాం. రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ముసలి వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖే ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. శవ రాజకీయాలు చేయం. నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛనిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూలై నెలలో పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే ఇంకో పక్క వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్స్ కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అని అడుగుతున్న ఆడబిడ్డల్ని.
విచ్చలవిడిగా అలాంటి మద్యం తాగడం. రెండోది గంజాయి. ఎక్కడ చూసినా గంజాయి. ఏ చిన్న కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. అంటే మన నిత్యావసర వస్తువులు దొరకవు గాని గంజాయి మాత్రం ఎక్కడికక్కడ అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఒక్కసారి పొరపాటున మన పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు. ఈ విషయం కూడా తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి, యువత కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రమాదం. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏ ఒక్కరోజు ఎప్పుడైనా సమీక్ష చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కంట్రోల్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి దాగిన వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా తల్లి? మీరే చెప్పని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చాడు. ఆడబిడ్డల భవిష్యత్తుకు ప్రతిష్టాత్మకంగా చేశారు. మీరెక్కడన్నా ధైర్యంగా ముందుకు పోవాలంటే ఇలాంటి గంజాయి తాగినవాడు, లిక్కర్ తాగినవాడు, డ్రగ్స్ తాగినవాడు ఏం చేస్తాడని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అన్నాడు దిశ అన్నాడు. లేని చట్టాన్ని గురించి చెప్తాడు. దిశ చట్టం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ అబద్దాల కోరు చెప్పేది దిశ చట్టం ద్వారా అందరినీ కంట్రోల్ చేశానంటాడు. అసలే చట్టమే లేదు. నిర్భయ చట్టం ఉంది. కనీసం ఆ నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక పని చేయాలి. మా ఆడబిడ్డలందరికీ తెలివితేటలున్నాయి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా తల్లి? ఉన్నాయా? చేలిపైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. క్యాల్కులేటర్ పెట్టుకోండి. సెల్ ఫోన్లో లెక్కయ్యండి. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, ఇప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, నెలకు కరెంటు ఛార్జీ ఎంత అదనంగా పడతా ఉంది, 5 సంవత్సరాలకు ఎంత కరెంటు ఛార్జీ అదనంగా పడింది. 2, నేనున్నప్పుడు మద్యం రేటు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు పెరిగింది. 140 రూపాయలు. అవునా కాదా తల్లి? 140 రూపాయలు రోజుకైతే నెలకెంత అవుతుంది? 4200 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 50,000. 5 ఏళ్లకు ఎంత అవుతుంది? 2,50,000. ఒక్క మద్యంలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది 2,50,000 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత నిత్యావసర వస్తువుల ధర లెక్కేయండి. ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చక్కెర ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, అన్ని కూడా లెక్కేయండి. లెక్కేసి ఎంత డబ్బులు మీ దగ్గర కొట్టేస్తున్నాడో లెక్కేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు, పెట్రోల్, డీజిల్. మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఒక 5 లీటర్లు వాడతారు. 5 లీటర్లు వాడితే 10 రూపాయలు చొప్పున రోజుకు 50 రూపాయలు అదనంగా పడుతుంది. సంవత్సరానికి దగ్గర దగ్గర 1,500 రూపాయలు పడుతుంది. నెలకు 1,500 పడుతుంది. సంవత్సరం చూస్తే 18,000 పడుతుంది. ఇవి కూడా లెక్కేయండి. ఈ రోజు పెరిగినట్టు అన్ని కూడా లెక్కేసి ఇంకో పక్క మీ పైన ఒక్కొక్కరి పైన 10 లక్షల అప్పులు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను బటన్ నొక్కుతానంటాడు. బటన్ నొక్కడానికి నువ్వే కావాలనా? మన ఇంట్లో ముసలమ్మ దగ్గర ఇస్తే బటన్ నొక్కమంటే నొక్కలేదమ్మా? మీరు నొక్కలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీకు చేతనవునా కాదా? ఆ బటనే ఇప్పుడు నొక్కాలి. రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా 2 బటన్లు నొక్కుతున్నారు. ఒకటి కమలం పువ్వు పైన గట్టిగా నొక్కి వరప్రసాద్ని ఢిల్లీకి పంపేయడానికి, 2 సైకిల్ గుర్తుపైన బటన్ నొక్కి సునీల్ కుమార్ని అమరావతికి పంపేయడానికి. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు. పెన్షన్ లెక్కేయండి, ఆసరా లెక్కేయండి, ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కేయండి. ఎంత ఇచ్చాడు, ఎంత దొబ్బాడో
ఒక్కసారి లెక్కయ్యమని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి. మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు, ఎవరు మా ఆడబిడ్డను మోసం చేయలేరు. ఆ చైతన్యం తీసుకొచ్చింది కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్ళీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా. ఏది చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు. 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం. డాక్రా సంఘాలు, ఆడబిడ్డల సాధికారత, అనేక కార్యక్రమాలు చేశాను. ఇంటి పట్టా ఇస్తే మీ మీదనే ఇచ్చాను. ఒక ఆస్తి ఇస్తే మీ పేరు మీదనే ఇచ్చాను. ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా. ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మా ఆడబిడ్డలను కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ ద్వారా సంపద సృష్టించి మళ్ళీ ఆ సంపద మీకే ఇచ్చి 10 రూపాయలు కాదు 15 రూపాయలు ఇస్తా. సంపద సృష్టించి ఆ 15ని 1500 చేస్తా, 15,000 చేస్తా, 15 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత నాది. దేనికి సిద్ధమా? లేకుంటే మీ పిల్లల్ని గంజాయికి అప్పచెప్తారా, దొంగల ముఠాకు అప్పచెప్తారా? మీరే గుర్తుపెట్టుకోండి. ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. నాకు ఏ కోరికలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే ముఖ్యమంత్రి పదవి, అవునా కాదా? నేను చూడని పదవి అది కాదు. ముఖ్యమంత్రి పదవి నాకు బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ దోపిడీకి. అది దోపిడీకి లైసెన్స్. నాకు బాధ్యతతో మీ భవిష్యత్తుకు నాంది పలకడం నా ఆలోచన. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. సమయం తక్కువ ఉంది. ఇప్పటికే నామినేషన్ సగం అయిపోయింది. ఇంకా 25 లాస్ట్ డే వస్తుంది. మే 13వ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు, కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఆ తర్వాత నేను 15 ఏళ్లలో ఏమి చేశానో 5 ఏళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు నేను చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ కనపడుస్తాయి. నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్, నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా, నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్. అది రాకపోయింటే వేరే దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం. 25 సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచే తయారు చేశారు, వేరే దేశాలకు ఇచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అని కూడా మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను చెప్పాల్సినంత చెప్పాను. మా ఆడబిడ్డలకు బాగా అర్థమైందనుకుంటాను. అందుకే నేను ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ మీలో కూడా చైతన్యం తేవాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడే ఈ యొక్క గూడూరు, నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఒక 5-6 మందికి మాత్రం టైం ఇద్దాం. దీన్ని మొట్టమొదటిసారిగా శ్రావణి,
పేరు వచ్చి సాయి 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 ఆర్ నాకు ఇచ్చిన పేరులో సాయి అని ఉంది. సాయి అనా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు శ్రీదేవి. శ్రీదేవి ఎక్కడమ్మా? ఇక్కడ ఉన్నాను సార్. చేయిపైకెత్తమ్మా. ఓకే అమ్మా శ్రీదేవి మాట్లాడమ్మా. కుర్చీ పైన ఎక్కి. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. పైకెక్కమ్మా, ఎక్కువ. ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు శ్రీదేవి. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్. ఈ రోజు మీ రాకతో మా గూడూరు పట్టణం మొత్తం కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నారు సార్. ఇలాగే మిమ్మల్ని సీఎం చేసుకునే దాకా మా పోరాటం ఆగదు. మా మహిళల తరపున నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. మా మహిళలకి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలలో ముఖ్యంగా మహాశక్తికి పెద్దపీట వేశారు సార్. దీనికి మీకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు ఉన్నారు అని మీరు దూరదృష్టితో ఆలోచించి మా కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. గతంలో ఈ ప్రభుత్వంలో మా బిల్లు ఎక్కువ ఉన్నందువల్ల రాలేదు, ఎక్కువ వచ్చింది అందుకని రాలేదని చెప్పి కండిషన్. మన ప్రభుత్వం వస్తే మీరు మనకి ఎలాంటి కండిషన్స్ మీరు మాకు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 లెక్కన ఒక బిడ్డున్నా, 2 ముగ్గురున్నా వాళ్ళు ఒక ఆర్థిక భరోసాని ఇస్తూ ప్రతి తల్లికి సార్. అలాగే ఆడబిడ్డని కింద చేసుకొని 59 సంవత్సరాల లోపు ప్రతి మీరు 1,500 ఇస్తామని చెప్పారు సార్. దీనికంగా మా ఆడబిడ్డలందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే సొంత ఖర్చులకు కూడా ఇతరుల పైన మేము ఆధారపడుతున్నాము. అమ్మ మీదో నాన్న మీదో కట్టుకున్న భర్త మీద కూడా ఆధారపడుతున్నాము. అలాంటిది మీరు ఆలోచించి మాకు ప్రతి నెల 1,500 ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీపం పథకం కింద మీరు ఒకప్పుడు కట్టెలు పొయ్యి వెలిగించుకొని కళ్ళకి పొగ, నెక్స్ట్ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆలోచించి మాకు దీపం పథకం కింద మొట్టమొదటిగా గ్యాస్ ని ప్రొడక్ట్ చేసింది మీ ప్రభుత్వమే సార్. అలాగే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మాకు మా బాధలను అర్థం చేసుకొని మాకు ప్రొడక్ట్ చేస్తామని చెప్పారు సార్. ఇలానే ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఈ ప్రభుత్వంలో 1,200 పెట్టి ఆర్థికంగా చాలా భారంగా పడింది. ఈ భారాన్ని మీరు మాకు తగ్గిస్తున్నారు సార్. ఇందుకు మా మహిళలందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించారు సార్. అది మహిళల కోసం, కేవలం మహిళల కోసం. ఇప్పుడు పుట్టింటికి పోవాలన్నా, అత్తగారింటికి రావాలన్నా, లేదా మన హాస్టల్లో పిల్లలు చదువుతుంటే వాళ్ళ కోసము వారానికి ఇప్పుడు ఒకసారి పోగలిగి మేము ఫ్రీగా వస్తాం సార్. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఎంతో తోడ్పడుతుంది ఈ రోజు. అలాగే మీరు ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రయాణాలు, ఆర్టీసీ ఛార్జీలు కూడా చాలా పెరిగాయి. ఆర్థికంగా మాకు భారం కలిగింది. కానీ ఇప్పుడు ఆ భారాన్ని మేము మీ ద్వారా తగ్గిస్తున్నాం సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే అమ్మా శ్రీదేవి, బాగా మాట్లాడావు. కంగ్రాచులేషన్స్. శ్రీదేవి చెప్పినందరికి అర్థమైందమ్మా. మీకు ముందే తెలుసా ఇవన్నీ? తెలుసా ఇంకా తెలియాలనా? ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలి. మనమేమి ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఒక మాట అంటున్నారు, ఎట్టిస్తారంటున్నారు. ఎట్టిస్తారంటే నేను ఇవ్వబోయేది కష్టపడతా, తెలివితేటలతో పనిచేస్తా, సుపరిపాలన ఇస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది బటన్ నొక్కుడు కార్యక్రమం. బటన్ నొక్కడానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. ఏమైనా ముసలమ్మాయినా పనిచేస్తుంది,
అది కాదు కావాల్సింది. సంపద సంపాదించేవాడు నాయకుడు, సుపరిపాలన ఇచ్చేవాడు నాయకుడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు, అంతేగాని మాటలు చెప్పేవాళ్లు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకని అప్పులు తీసుకొచ్చి మన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి భావితరాలపైన భారం వేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల చాలా నష్టపోతాం. అందుకే దేశమంతా దూసుకుపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రివర్స్ గేర్లో మనం పోతున్నాం ఎనిక్కి. ఇది చాలా ప్రమాదం. 24% నిరుద్యోగులుండే రాష్ట్రం ఇది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే రైతు ఎక్కువ అప్పులుండే రాష్ట్రం ఇది. దేశంలోనే రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉండే రాష్ట్రం. ఇలాంటి చూస్తే మహిళలకు భద్రత లేని రాష్ట్రం, ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అవన్నీ పోగొట్టి మళ్ళా మీకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు రెండో వ్యక్తి ప్రబలిక ఇమ్మడి శెట్టి ప్రబలిక మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు ప్రవళిక, మాది చెన్నూరు. చెప్పమ్మా క్యారీ ఆన్. నేను 2022లో ఇంటర్ కంప్లీట్ చేశాను సార్. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి నేను చదవలేకపోయాను సార్. మీరు కళలకు రెక్కలనే ప్రోగ్రాంని ప్రవేశపెట్టారని తెలుసుకొని ఆ ప్రోగ్రాం ద్వారా నాకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ని రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఈ కోర్స్ ద్వారా నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోవాలి అని కలలు కన్నారు కదా, వాళ్ళ కలలు నెరవేరడానికి ఇది గొప్ప అవకాశం సార్. ఇలాంటి అవకాశం మీరు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. నేను మొదటిగా ఓటును నమోదు చేసుకున్నాను. నా మొదటి ఓటు మీకే వేయాలని నిర్ణయించుకున్నాను సార్. మిమ్మల్ని సీఎంగా చూడాలన్నదే మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రవళిక ఒక విషయం చెప్పింది. ఇప్పుడు ఆడబిడ్డలు గాని మగబిడ్డలకు గాని చదువుకోవాలని ఆశ ఉంటుంది. జీవితంలో అందరూ కూడా పైకి రావాలని ఆలోచన ఉంటుంది. ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని ఆలోచన ఉంటుంది. అందరికి కూడా ఒక కళలోకి వెళ్తారు. అందుకే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద బోర్డులు పెట్టాను. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని 25 ఏళ్లకు మునిపే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించాం. ఈరోజు అమ్మాయి చెప్పినట్టు కొంతమంది కొన్ని కారణాల వల్ల, ప్రత్యేకమైన కుటుంబంలో ఉండే సమస్యల వల్ల చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే ఈరోజు కళలకు రెక్కలనే కార్యక్రమం కింద పెట్టి ఏ పిల్లవాళ్ళు చదువుకోవాలన్నా, ఏ చదువు చదువుకోవాలన్నా ఎంత ఖర్చు అయినా రుణాన్ని ఇప్పించే బాధ్యత, అది కూడా గ్యారంటీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఇచ్చి వడ్డీ లేని రుణాలు మీకు ఇప్పించి మీరు సంపాదించిన తర్వాత తిరిగి ఇన్స్టాల్మెంట్స్ గా కట్టే బాధ్యత తీసుకొస్తాం. దానివల్ల మీకే కాకుండా ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. దీనికి ఏ చదువు చదువుకోవాలనో మేము కూడా మీకు గైడ్ చేస్తాం. మీరు కూడా ఆలోచించండి. కంబైన్డ్ గా ఇటు ప్రభుత్వం, మీరు ఆలోచించి మీరు ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో, మీలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి కూడా చూసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు. అది చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరి కలలు నెరవేర్చే బాధ్యత ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అదొక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ సర్టిఫికేట్ మీద మీ సైన్ కావాలి సార్. అంటే పెట్టమని పెడతాను. వస్తున్నాను. ఓకే. మూడవది శ్రావంతి ఇమ్మడి శెట్టి శ్రావంతి ఉందా? నువ్వేనమ్మా? మాట్లాడమ్మా, దగ్గర పెట్టుకోమా. చెప్పమ్మా. మా పాప
ఓకే. ఆ అమ్మాయిని చదివించలేకపోయాను సార్. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయిని ఇంటర్లోనే ఆఫ్ చేసేసాం సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో చేద్దాం. ఆ అమ్మాయికి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా సార్, దాంతో అమ్మాయికి ఫ్యాషన్ డిజైన్ చేయాలని కోరికగా ఉంది. డెఫినెట్ గా చేపిస్తానమ్మా, ఫ్యాషన్ డిజైనింగ్ అని చేపిస్తాం. అలాగేనే మాలాగా కొంతమంది చాలా మంది చెప్పుకోలేని పరిస్థితిలో రాలేకున్నారు సార్, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అనేది చేయండి సార్. మధ్య తరగతి వాళ్ళకి, ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు వస్తున్నారని నమ్మకంతోనే మేము ఇలాగా బయట రాగలుగుతున్నాం సార్. మీరు అలా హెల్ప్ చేస్తే చాలు సార్ మాకు. నేను చేస్తానమ్మా, మీరు కూడా 10 మందికి చెప్పండి. ఓకే సార్, అందరం కూడా ఒకటి కావాలి, తప్పకుండా చేద్దాం. సరే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు షేక్ సైదా. సైదా, షేక్ సైదా. అందరికీ నమస్కారం సార్. నా పేరు చెప్పమ్మా. నేను మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడమ్మా? మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకే, చాలా గట్టిగా ఉన్నాం. మా లెజెండ్ లీడర్ గారికి, మా కాబోయే ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాను సార్. మీరు చెప్పిన పథకం మేమందరం కూడా చాలా బాగా రిజిస్టర్ చేసుకుని ఉన్నాం సార్, సర్టిఫికేట్ ని. ఇంకా మా నర్సింగ్ వాళ్ళకి ఇంతకు ముందు కరోనా టైంలో కాంటాక్ట్ కోర్సులు ఇచ్చి ఆ జాబ్లు అనేది ఆపేశారు సార్. కొంచెం నర్సింగ్ వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. తప్పకుండా డెఫినెట్ గా ప్రోత్సహిస్తాం. భవిష్యత్తులో అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందమ్మా. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చాలా డిమాండ్ ఉండబోయేది, నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దానికి కారణం కూడా మీరు చూస్తే కొన్ని దేశాలు అందరూ ముసలి వాళ్లే ఉన్నారు. వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల మెడికల్ కేర్ గాని, పర్సనల్ కేర్ గాని చాలా ముఖ్యం. అలాంటప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది. హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. డాక్టర్ కంటే ఎక్కువ సేవలు అందించేది నర్సెస్ అందిస్తారు. డాక్టర్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తాడు. కాబట్టి భవిష్యత్ అంతా ఆశాజనకంగా ఉంటుంది. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా ఒకప్పుడు నర్సింగ్ కాలేజీలు ఎక్కువ పెట్టాం, మళ్లీ పెడతాం. హాస్పిటల్స్ లో కూడా మీకు ఉద్యోగ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలు కూడా బాగా, గర్ల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మగ పిల్లల కంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు, వాళ్ళ కోరికలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. ఆ కోరికలను సాధించుకునే విధానం కూడా చాలా స్పష్టత ఉంది. ఇది నేను కోరుకునేది. ఇలాంటి ఇంకోటి కూడా కోరుతున్నా, నా మీటింగ్లకు వచ్చినప్పుడు మగవాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్లు వస్తున్నారు. మగవాళ్లు తోసుకుంటా వస్తే ఆడవాళ్లు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వీళ్ళతో గొడవని. అట్లా కాదు, మగవారు తోసుకుంటా వస్తే వాళ్ళని కట్టడి చేసి దూరంగా పెట్టి మీరు నిలబడుకోగలిగితే సమాజంలో కూడా నిలదొక్కుంటారు. భయపడితే మగవాళ్లే డామినేట్ చేస్తారు. అట్లా కాకుండా మీ ప్లేస్ మీకుండాలి, మీ స్థానం మీకుండాలి. ఆ స్థానం కోసం ఎప్పుడు పోరాడండి. ఒక అన్నగా, కుటుంబ పెద్దగా, ఆడబిడ్డల అభిమానిగా ఒకటే చెప్తున్నా, నేనెప్పుడు ఆడపిల్లల పక్షపాతిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పెట్టిన ప్రోగ్రాంలు ఎవరూ పెట్టలేదు. చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ, కథలు చెప్పారు కానీ ఏమీ చేయలేదు. అవన్నీ చేసింది నేనేనని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. పైకి రా. ఓకే, ఇప్పుడు రమాదేవి
లాస్ట్ స్పీకర్ రమాదేవి. రమాదేవి, షీఈ్ హియర్. రమాదేవి ఎక్కమ్మా, పైకి ఎక్కి చెప్పమ్మా. జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు. మాకు మా ఆయన తాగుబోతాడు, కానీ ఆయన ఈ మధ్య 1.5 సంవత్సరం కిందట తాగుడు ఎక్కువ అయిపోయి చనిపోయాడు సార్. కానీ మీరున్నప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర వైన్ షాపులు ఉండేటివి, అట్లా కాకుండా ఇప్పుడు ఒక్క పల్లెటూరుకి 3 వైన్ షాపులు ఉన్నాయి సార్. అట్లాంటివి మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర పెట్టి, లేదు వైన్ షాపులు పల్లెటూర్లలో ఉన్నటువన్నీ ఎత్తి బాగు చేయాలని మరీ కోరుకుంటున్నాను సార్. కానీ నాకు 2 ఆడపిల్లలు, తాగుబోతాడైనా నా 2 ఆడపిల్లని కష్టంతో చదివించుకున్నాను. మీరున్నంతసేపు మా పాపకి కాలర్షిప్ వేసి మా పాప బాగా చదువుకున్నది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పాపకి కాలేజ్ ఫీజులు ఎక్కువయ్యి చదవలేక ఇంటి దగ్గరే ఉన్నది సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి ఇంటి దగ్గరే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఇట్లాంటివన్నీ బాగు చేయాలని, మన ప్రభుత్వం ముందుకు రావాలని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ బాగు చేయాలని మరీ కోరుకుంటున్నాను సార్ నేను. కానీ నా పాప 4 నెలల ముందు చనిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముందొచ్చింది, కానీ ఒక్కరు వచ్చి ఒక్క సహాయం అందించిన వాళ్ళు కాదు. మన సునీల్ అన్నొచ్చి నా ఇంటి దగ్గరికి, నేను పేదరాలనైనా నా ఇంటి దగ్గరకు వచ్చి నాకు సహాయం చేసి అంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ పొద్దు ముందుకు నడువమ్మా నేనున్నానంటున్నాడు మన సునీల్ అన్న. మన సునీల్ అన్నకి, మన చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క ఆడపడుసు మన అన్న తోడుండాలని మరీ కోరుకుంటున్నాను. మాదే ఓడూరు సార్, చిల్లకూరు మండలం ఓడూరు గ్రామం సార్. మాకు కానీ మొన్న వాన్లల్లో ఇండ్ల ముందు నీళ్లున్నా ఒక్కరూ పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. మమ్మల్ని ఇంట్లో రోడ్లు ఎత్తుపోయి రోడ్లు మాకు సునీల్ అన్న కూడా నీళ్లే మాకే. ప్రభుత్వంలో లేకున్నా సునీల్ అన్న మాకు మంచి నీళ్ళు ఇచ్చారు సార్ మాకు. కానీ కాంగ్రెస్ ఒక్క నీరు సుక్క ఇవ్వలేకపోయిందని మరీ మా సునీల్ అన్నని కోరుకుంటున్నాను సార్. మీరు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు సార్. మా తప్పులు సులోచన. ఇప్పుడు మీ ఆయన చనిపోయాడు కదమ్మా? చనిపోయాడు సార్. ఎట్లా చనిపోయాడమ్మా? సార్ మా ఆయనకి మామూలుగా షుగర్ ఉండింది, కానీ తాగుడు ఆపుకుంటా మా పిల్లల్ని మేము చదివించుకుంటా చేసుకుంటే, కానీ మందులు ఎక్కువ కల్తీ మందుల వల్ల మా ఆయన తాగి ఇదైపోయినాడు సార్. మాకు డాక్టర్లు ఏం చెప్పారమ్మా? డాక్టర్లు లివర్ పాడైపోయింది, తాగుడు ఎక్కువైపోయింది అని చెప్పారు సార్. కానీ తాగొద్దన్నా అతను తాగుతానే ఉన్నాడు సార్. కానీ మాకు టైం లేదు సార్. అందుకని ఇప్పుడు మీరు ఒకసారి చూశారమ్మా, ఒక ఆడబిడ్డ భర్త తాగుడుకు అలవాటు పడ్డారు. దాన్ని ఆసరగా తీసుకొని నాసిరకం మద్యం తయారు చేశారు. ఆయన తాగకపోతే ఉండలేడు, అది తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. కడాన మొత్తం లివర్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షాపుల్లో లిక్కర్ తాగితే ముందు కడుపులో మంట వస్తుంది, లివర్ చెడిపోతుంది. అదే మాదిరిగా మొత్తం శరీరం నుండే మేజర్గా ఉండే భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి. తర్వాత చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ దెబ్బతో మీరు సంపాదించిన కూలి డబ్బులన్నీ కూడా హాస్పిటల్ పాలైపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. మీరు నమ్ముకున్నటువంటి మీ వ్యక్తిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆ చెల్లెమ్మ చెప్పిన తర్వాత, మొన్న విజయవాడలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ఒక సెలూన్ పెట్టుకొని బతుకుతాడు. ఆ సెలూన్ పెట్టుకొని బతుకుతా ఉంటే ఆ కాలనీలో ఆయనకు తెలియకుండా భార్య కూడా ఎక్కడో ఒక షాప్ లో పనిచేస్తుంది. ఇద్దరు కలిసి ఒక 30,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. ఆ 30,000 రూపాయలు సంపాదించి ఆనందంగా ఉన్నారు. కొడుకుని బాగా చదివించుకుంటున్నారు. చదివించుకుంటే ఆ కాలనీలో గంజాయి వచ్చింది. గంజాయి ఎవడో కూడా అలవాటు చేశాడు. ఆ గంజాయికి అలవాటు చేస్తే ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. దొంగతనం చేస్తున్నాడు ఏంటని చూస్తే అతను గంజాయికి అలవాటు పడిపోయి బయట ఓపెన్ గా కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అతన్ని ఏ విధంగా బతికించుకోవాలని, గంజాయి బారిని తప్పించాలని తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లారు. ఏదైతే మీరు హైదరాబాద్ లో డి అడిక్షన్ అని, అంటే గంజాయి తాగకుండా చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి హాస్పిటల్లో చేర్చారు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ అప్పుల పాలైపోయాడు. మళ్ళా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే
ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ గా నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరన్నా దారిలో పోతా ఉంటే వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళా గంజాయి తాగడం, అది పట్టుకొని కోర్టులో పెట్టి అతని జైలుకు పంపించారు. ఎవరైతే బాగా చదువుకోవాల్సిన బిడ్డను కాపాడుకోవాలని తల్లిదండ్రులు అప్పుల పాలైపోయి కడాన జైలు పాలైతే వాళ్ళ బాధ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా సులోచనమ్మ కూడా అదే బాధ. భర్త ఏదో ఒక ఆదాయం తీసుకొచ్చి మీకు ఇస్తాడనుకుంటే ఆదాయం ఇవ్వకపోతే పోయాడు, మనిషి అయినా అండగా ఉంటాడనుకుంటే ఆ మనిషిని కూడా పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంత మునుపు కూడా ఉంది, మద్యం కొత్త కాదు. ఇంత మునుపు మద్యం తాగితే ఇంత ప్రమాదం లేదు. నాసి రకం డబ్బుల ఆశతో దుర్మార్గమైన ఆలోచనతో నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే అడుగుతున్న ఆడబిడ్డల తాడిబొట్టు దించేసి ఈ ప్రభుత్వం వద్దని మీరందరూ కూడా ఒక చైతన్యవంతులు కమ్మని మళ్లీ రామరాజ్యానికి శ్రీకారం చుట్టే బాధ్యత మాది. కూటమి కోట్లేమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈరోజు చాలా బాగా జరిగింది, చాలా సంతోషం. నాకెప్పుడు ఈ గూడూరు మీటింగ్ జ్ఞాపకం ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుంటా నేను కూడా అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు మీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా స్టూడెంట్స్ కి అందరికీ అభినందనలు. ఎప్పుడు కూడా ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడ కేరింతలుంటాయి, ఉత్సాహం ఉంటుంది, డైనమిజం ఉంటుంది. ఇప్పుడు మొత్తం మీరందరూ ఎత్తైతే యువతి ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో బ్రహ్మాండంగా ఈ మీటింగ్ లో భాగస్వాములు అయ్యారు. భవిష్యత్తులో మగ పిల్లలతో సమానంగా అవసరమైతే మగ పిల్లల కంటే ఎక్కువ మా ఆడపిల్లల ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆడబిడ్డలందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు రాజేశ్వరి, నేను గూడూరు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా ఇప్పుడు సత్యవేడ నుంచి ఊతుకోటకెళ్లిపోతున్నారు. అవునా కాదా అని